2000 ఇయర్స్. అది చూడండి ఒకసారి పైన పక్షి తీర్థం. అంజి పేరుకి 10 రూపాయమా? ఓన్లీ 2 రూపీస్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. ఈరోజు మనం తమిళనాడులో ఉన్నటువంటి పక్షి తీర్థంకి మనం వెళ్దాము. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఈ టెంపుల్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మనం ఎక్కడ కూడా దీని గురించి అంత పెద్దగా వినలేదు, చూడలేదు. సో అందుకే ఈ టెంపుల్ మీకు చూపించేద్దామని నేను వీడియో తీశాను. ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం రండి. 1998 వరకు 2 పక్షులు వచ్చాయన్నమాట. ఎక్కడ? గుండ మీద వస్తాయి. అది పూజారి చేతితో పెడితేనే తింటాయి అంటారు. ఈవెన్ ఇప్పుడు కూడానా? ఇప్పుడు కూడానా? దానివల్ల ఇది టెంపుల్ ప్రసిద్ధి. దగ్గర 1000 to 2000 ఇయర్స్. అది చూడండి ఒకసారి పైన పక్షి తీర్థం. అయితే ఈ పక్షి మార్నింగ్ వచ్చేసి రామేశ్వరం అంటారు. రామేశ్వరంలో అక్కడ అటెండ్ అయ్యి మధ్యాహ్నం కల్లా ఈ గుడిలో తిరువనరపురం అంటారు. ఇక్కడ నుంచి నైట్ మళ్ళీ చిదంబరంకి వెళ్తాయి 2 పక్షులు. అది స్టోరీ. బాబా ఒకసారి టికెట్ చూపించు. 2 రూపీసే కదా? అంజి పేరుకి 10 రూపాయమా? ఓన్లీ 2 రూపీస్. ఎన్ని స్టెప్స్ ఉంటాయి? చూసి మ్యాంకీస్ ఉంటాయినా? 500 స్టెప్స్ ఉంటాయి. 500. నాకు అసలే ఈరోజు అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. ఈరోజు మనం పక్షి తీర్థంకి వెళ్తాం. ఇది తమిళనాడులో ఉంది. ఇది ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ, మీరు వినండి. కృతయుగంలో 8 మంది మహామునులు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రపంచ భోగాలన్నీ మేము అనుభవించాలన్న ఒక ఉద్దేశంతోనే తపస్సు చేస్తారు. తపస్సుకి మెచ్చిన పరమశివుడు వీళ్ళకి ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమని అంటే వాళ్ళు కొంచెం హెజిటేట్ అయ్యి వాళ్ళ కోరిక చెప్పకుండా మాకు మీ సేవకి మించి మాకు ఇంకేమొద్దు, మీ సేవలో మేము ఎప్పుడు నిమగ్నమైపోవాలి అని వాళ్ళంటే సరే అని చెప్పి పరమశివుడు ఏం చేస్తాడు, ఈ 8 మంది మునులు ఉంటారు కదా, 8 మందిని 8 పక్షులుగా వీళ్ళని జన్మించమంటాడు అనమాట. ఒక్కొక్క యుగంలో 2 పక్షులుగా వీళ్ళని డివైడ్ చేసి వీళ్ళని ఏంటంటే ఎవ్రీ డే ఈయనకి స్వామికి పెట్టిన ప్రసాదాన్ని తినిపోమ్మని చెప్తాడనమాట. అట్లా స్టార్ట్ అయిన ప్రక్రియ. కృతయుగంలో పూష విధాతాల పేరుతోని పక్షులుగా పుడతారు. త్రేతాయుగంలో జటాయువు సంపాతి అనే పక్షులుగా, అట్లనే ద్వాపర యుగంలో శంభుగుప్త మహాగుప్త, కలియుగంలో శంభరాదులుగా వీళ్ళు జన్మనెత్తి వాళ్ళు గంగా స్నానం చేసి కొండపైకి వచ్చి స్వామికి పెట్టిన ప్రసాదాన్ని తిని వెళ్తుంటారనమాట. ఇట్లా స్టార్ట్ అయిన ఈ ప్రక్రియ అప్పటి నుంచి ఆల్మోస్ట్ 2000 ఇయర్స్ దాకా కొనసాగింది. 1982 వరకు అనమాట. సో అందుకనే ఇప్పుడు కూడా ఈ కొండపైన స్వామి వాళ్ళు దానికి సింబాలికల్గా ప్రసాదం పెడతారు. చాలా బాగుంది ఈ టెంపుల్. అయితే క్లైమాక్స్కి వచ్చేసినాము దర్శనానికి. ఇగో ఏడబడితే ఆడ కోతులు ఉన్నాయి. ఇట్లా ఇదేమి ఎంటలేదు కానీ చాలా కోతులు ఉన్నాయి ఇక్కడ. ఇంకో వ్యూ చూపిస్తాం మీకు. ఇట్లా విషయం చడికి రావా? ఇగోండి ఎంత బాగుందో చూడండి. అసలు సన్సెట్ టైం ఇది. ఇంకో మీకు ఇందాక చూపించినా కదా, మళ్ళీ చూపిస్తున్నా. ఇది పార్వతీదేవి టెంపుల్ అంట. శివుని టెంపుల్ అన్నారు కానీ అది పార్వతీ టెంపుల్ అంట. ఈ 4 గోపురాలు ఉన్నాయి. ఆ 4 దిక్కున అక్కడ 1 2 3 4 అది గోపురాలు అంట. చూసిండ్రా ఎంత బాగుందో టెంపుల్ అది. వావ్గా ఇది మొత్తం సిటీలో మధ్యలో కనబడుతుంది కదా టెంపుల్. సూపర్ ఉంది అసలు. మన దోస్తులు ఇలా కూడా ఉన్నాయి, కనబడుతున్నాయి. ఇట్లున్నాయి.
ఇప్పుడు మనం వచ్చిన టెంపుల్కి అది కోనేరు. ఈ శివుని టెంపుల్కి ఇది కోనేరు, ఈ పార్వతమ్మ టెంపుల్కి ఆ టెంపుల్కి ఇది కోనేరు. గ్రీన్ కలర్ అట్లా ఇక్కడే మన కనిపించేటంట. ఆ బ్రాహ్మణుడు ఎవరైతే ఈ గుడికి పంతులు ఉంటారో అప్పట్లో, అంటే నియర్లీ 2000 years బ్యాక్ ఇక్కడ వచ్చి ఎగ్జాక్ట్ 12 o'clockకి వీటికి తినిపించేటోడు. సో ఇప్పుడు దానికి ప్రతిరూపంగా ఇక్కడ బొమ్మల్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ చూసారా, సేమ్ నేనైతే నిజంగా అనుకున్నా వీటిని చూసి సడన్గా. చాలా బాగుంది. ఒకసారి చూపిస్తారు ఎంత బాగుంది. నిన్నే వీడియో తీస్తున్నది. శివుని దర్శనం అయిపోయిన తర్వాత ఇందాక కొండపై నుంచి పార్వతమ్మ టెంపుల్ చూపించాను కదా, కోనేరు కూడా, అక్కడికి మేము నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. పైనుంచి కిందికి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. అట్లా నడుచుకుంటూ ఈ అమ్మవారి టెంపుల్కి వచ్చాం. ఇదే అమ్మవారి టెంపుల్, మీరు చూసి దర్శనం చేసుకోండి. అంతే ఈ వీడియోకి. బాయ్ బాయ్.